రైస్ బ్రాండ్ ఆయిల్ ప్రొడక్షన్ చేస్తాము, మార్కెటింగ్ కూడా చేస్తాము. ఇది మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో టాప్ లీడింగ్లో ప్రజెంట్ ఇది బ్రాండ్. మిగతావి అంటే మా కాంపిటీషన్ say no to the health hazards of other ads and to the marketing gimmicks of so-called healthy ads. అంటే మిగతా అదర్ బ్రాండ్స్ మనకి హెల్తీ యాడ్స్ అని చెప్పి మనం జిమ్మింగ్ చేస్తే కానీ మా బ్రాండ్ అనేది ఎక్కడ కూడా మేము జిమ్మింగ్ చేయం, క్వాలిటీ పరంగా క్వాలిటీ ఇస్తాం. ఫస్ట్ లో మనం ఇండియా వైడ్ కూడా మనం స్టార్ట్ చేసాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వెంకటరమణ ప్రైవేట్ లిమిటెడ్ లో చూసుకుంటే ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, క్వాలిటీ అండ్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టేవర్షిప్, కస్టమర్ ట్రస్ట్, ఇవన్నీ ఒక దాంతో ఒక అనుసంధానం ఉండడం వల్ల మన ఆయిల్ అనేది మార్కెట్లో చాలా బాగా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ లివ్ లాంగ్ లివ్ స్ట్రాంగ్. మనం రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల ఎక్కువ జీవితంలో గడుపుతాం, అది కూడా స్ట్రాంగ్గా గడపాల్సి వస్తుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ న్యాచురల్ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్? యూఎస్పీ అంటాం, అదేంటో చూద్దాం. ఫస్ట్ చెఫ్స్ ఫేవరెట్ ఆయిల్. చెఫ్స్ అందరూ కూడా న్యాచురల్ అండ్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది 25 to 30% ఆఫ్ లెస్ అబ్జర్ప్షన్. మన ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువసేపు వస్తుంది. కాబట్టి చెఫ్స్ అందరూ కూడా యూజ్ చేయడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ ఒరిజినల్. ఒరిజినల్ అనేది మనకి న్యాచురల్ అండ్ రైస్ బ్రాన్ ఆయిల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఉండడం వల్ల మనకి చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ హై స్మోకింగ్ పాయింట్. మనకి న్యాచురల్ అండ్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ 250 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా మనం హీట్ చేసినా కానీ మనకి స్మోక్ అనేది త్వరగా రాదు. మనం ఏ ఆయిల్తో పోల్చుకున్నా కానీ 250 degrees సెంటిగ్రేడ్ ఏ ఆయిల్లోనే ఉండదు. మన ఆయిల్ నుంచి మాత్రమే 250 degrees సెంటిగ్రేడ్ వరకు దాన్ని మనం హీట్ చేసి ఇందులో న్యూట్రిషన్స్ అనేవి మిస్ కాకుండా అన్నీ ఉంటాయి ఇందులో. దానివల్ల ఇప్పుడు అందరూ ఫిజికల్ ట్రైనింగ్కి బాగా అలవాటు పడుతున్నారండి. ఇది క్వాలిటీ అండ్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందండి, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఏ అండ్ డి, ఈ అధికంగా కలిగి ఉంటాయండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది.